Hello, good morning. I am Dr. Krishna Chaitanya, consultant neurophysician at Onus Hospitals. And ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ వర్టిగో. క్యాప్షన్ స్మాల్ సిమ్టమ్ బిగ్ ఇంపాక్ట్. సో వర్టిగో మనకి వినడానికి పేషెంట్స్ చెప్తుంటే సింపుల్ సిమ్టమ్ లాగే ఉంటుంది, కానీ ఆ పేషెంట్ అనుభవించే పేషెంట్కే తెలుస్తుంది అది పేషెంట్కి ఎంత ఇబ్బంది పడుతుందో. మనకు వర్టిగో సింపుల్గా చెప్పాలంటే మనకి కళ్ళు తిరిగినట్టు అనిపించడం, గోడలన్నీ తిరిగినట్టు అనిపించడం, మనం ఉన్న చోటే నిల్చున్నా కూడా మొత్తం తిరిగినట్టు అనిపించి పడిపోయినట్టు అవ్వడం, దాంతోపాటు కొందరికి వామిటింగ్ సెన్సేషన్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. సో మనకి వర్టిగో కాకుండా వేరే చిన్న చిన్న సిమ్టమ్స్, ఇప్పుడు కొందరికి కూర్చొని నిల్చోగానే కొంచెం తిప్పినట్టు అయ్యి తర్వాత నార్మల్ అయిపోవడం, లేకపోతే కొంచెం కళ్ళు మూసుకుపోయినట్టే మళ్ళీ నార్మల్ అయిపోవడం, ఇవి కూడా ఆ స్పెక్ట్రమ్ సిమ్టమ్సే వస్తాయి. లైక్ ప్రీ సింకోప్ అండ్ డిజీనెస్ అంటారు. కానీ ఇది కాకుండా ప్లెయిన్ వర్టిగో అయితే మనకి పేషెంట్కి మొత్తము తన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా తిరిగినట్టు అనిపించడం ఇలా జరుగుతుంది అన్నమాట. సో ఈ సిమ్టమ్స్ ప్రొలాంగ్డ్ లాంగ్ పీరియడ్ ఉన్నట్టయితే పేషెంట్కి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఇది ఎందుకు వస్తుంది, దీనికి వస్తే ట్రీట్మెంట్ ఏముంటుంది, అండ్ రాకుండా మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు, ఇంట్లో వాళ్ళకి మన ఎవరికన్నా వర్టిగో ఉంటే వాళ్ళకి ఎలా హెల్ప్ చేయొచ్చు అనేది ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈ వర్టిగో వల్ల మనకు డైలీ లైఫ్లో అనేది చాలా ఇబ్బందికరంగా అవుతుంది. మనకి ఇప్పుడు ఏదైనా పని మీద బయటకు వెళ్ళినా కానీ, సపోజ్ షాప్కి వెళ్ళినా, కూరగాయలకు వెళ్ళినా, ఆఫీస్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఈ వర్టిగో సిమ్టమ్స్ వల్ల మనకి డిజీనెస్, స్పిన్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి ఏ పని చేసుకోవడానికి కుదరదు, ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. సో ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్ టైంలో అట్లీస్ట్ 30% ఆఫ్ ది టైం ఈ సిమ్టమ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంటే ప్రతి ముగ్గురులో ఒక్కరు ఈ సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. సో దీనివల్ల మన డైలీ యాక్టివిటీ అనేది ఇబ్బందికరంగా మారుతుంది. సో దీనికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి పెరిఫెరల్ రీజన్స్ అంటాం, ఇంకోటి సెంట్రల్. పెరిఫెరల్ అంటే మనకి బ్యాలెన్స్ మెయింటైన్ చేసే చిన్న చిన్న ఆర్గాన్స్ ఉంటాయి. అవి ఎక్కడ ఉంటాయంటే మన చెవి లోపల ఉంటాయి అన్నమాట. వాటిని సెమీ సర్క్యులర్ కెనాల్స్ అంటారు. అంటే ఈ షేప్లో ఉంటాయి, సెమీ సర్కిల్ షేప్లో ఉంటుంది. అది మనకి రెండు చెవులో ఉంటుంది అనమాట. సో మనకి మన తల రైట్ సైడ్ తిప్పినా, లెఫ్ట్ సైడ్ తిప్పినా, వంగి ఉన్నా, వెనకకు పడిపోతున్నా, కాన్స్టాంట్ ఇన్ఫర్మేషన్ అనేది మన చెవుల ఈ బ్యాలెన్స్ ఆర్గాన్ నుంచి మన బ్రెయిన్కి కంటిన్యూస్ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ సెండ్ చేసే దాంట్లో, అంటే మన చెవులో ఉన్న ఆర్గాన్స్ దాంట్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే మనకి లేని ఇన్ఫర్మేషన్ కూడా బ్రెయిన్కి వెళ్తుంది. సో అప్పుడు బ్రెయిన్ ఏం సెన్స్ చేస్తుందంటే మన ఇన్ఫర్మేషన్, రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మొత్తం మన బాడీ తిరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ సెన్స్ చేసి అది మనకి తెలుస్తుంది కాబట్టి గోడలన్నీ చుట్టూ ఉన్న ప్రపంచం తిరిగినట్టు అనిపిస్తుంది. సో దాన్ని పెరిఫెరల్ కాజెస్ కింద వస్తాయి. పెరిఫెరల్ అంటే బయట ఈ చెవు లోపల ఉన్న రీజన్స్. సెంట్రల్ కాజెస్ అంటే డైరెక్ట్ బ్రెయిన్లోనే ప్రాబ్లం ఉంటుంది. అంటే ఇప్పుడు బ్రెయిన్లో మనకి ఈ బ్రెయిన్ స్టెమ్, చిన్న మెదడులో పక్షవాతం వచ్చిన, అండ్ మల్టిపుల్ స్క్లీరోసిస్ అనేది ఒకటి ఆటో ఇమ్యూన్ కండిషన్ అది వచ్చిన, లేకపోతే ఈ మెదడులో క్యాన్సర్ గడ్డల్లాగున్నా, సో ఇవేవైనా కూడా మనకు తిప్పే ప్రాబ్లం రావచ్చు. సో మన బ్రెయిన్లో అనేటి సెమీ సర్క్యులర్ కెనాల్స్ మన హెడ్ రొటేషన్ని డిటెక్ట్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు నేను రైట్ సైడ్ టర్న్ అవుతున్నా, లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతున్నా, కిందికి పైకి, ఈ ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్గా మన బ్రెయిన్కి రీచ్ అవుతుంది. సో అండ్ మన చెవులలో ఓటోలిత్ ఆర్గాన్స్ అని ఉంటాయి. దాంట్లో ఏంటంటే కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఉంటాయి అన్నమాట. సో క్రిస్టల్స్ మూమెంట్ ద్వారా మన హెడ్ మూమెంట్ అనేది బ్రెయిన్ డిటెక్ట్ చేస్తుంది. ఒకవేళ క్రిస్టల్స్ మిస్ప్లేస్ అయినట్టయితే మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వకపోయినా కూడా ఫాల్స్ సిగ్నల్స్, అంటే రాంగ్ సిగ్నల్స్ అనేటివి బ్రెయిన్కి వెళ్ళి వర్టిగో సిమ్టమ్స్ అనేటివి వస్తుంటాయి. సో ఈ వర్టిగో డయాగ్నోజ్ చేయడం కూడా కొంచెం ట్రిక్కీ, ఎందుకంటే చాలా వేరే కండిషన్స్ కూడా వర్టిగో లాగా అనిపిస్తాయి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టు డిజీనెస్, ప్రీసింకోప్ అంటే మనకి కొంచెం బీపీ తగ్గినట్టు అయినా, పడిపోయినట్టు అయినా కూడా మనకి ప్రపంచం తిరిగినట్టు అనిపిస్తుంది, అండ్ కళ్ళు తిరిగి కింద పడిపోయినట్టు అనిపిస్తుంది. సో మనకు నార్మల్ వర్టిగో కాకుండా ఈ సిమ్టమ్స్ కూడా వర్టిగో అని చెప్పి పేషెంట్స్ రావచ్చు. మనకు చూసుకున్నట్టయితే ఈ వర్టిగో ప్రాబ్లం వల్ల కొన్ని వేల మంది ఎమర్జెన్సీ మెడిసిన్లకు రావాల్సి వస్తుంది, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి. అండ్ ప్రతి ముగ్గురులో ఒక్కరు వర్టిగో వల్ల వాళ్ళ లైఫ్ టైంలో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఎఫెక్ట్ అవుతారు. సో మనం ఏం చేయొచ్చు?
ముందు డాక్టర్కి చూయించుకోవడం. అంటే అసలు మన ప్రాబ్లమ్ ఉన్నది వర్టిగోనా? లేకపోతే వర్టిగోలాగా వేరే కండిషనా? ఒకటి చూసుకోవాలి. అండ్ అది కాకుండా మనకు సింపుల్ ట్రీట్మెంట్స్ ఉంటాయండి వర్టిగోకి. ఒకవేళ మనకు చెవులో ఇందాక చెప్పాను ఓటోలిత్ ఆర్గాన్స్, సెమీ సర్క్యులర్ కెనాల్స్‌లో దాంట్లో మనకు కాల్షియం క్రిస్టల్స్ ఎప్పుడైతే మిస్‌ప్లేస్ అయ్యాయో చిన్న చిన్న మాన్యూవర్స్ ఉంటాయి. ఆ మాన్యూవర్స్ ఇక్కడ డాక్టర్ చేస్తారు. మాన్యూవర్స్ మనకు చేసినట్టయితే ఆ క్రిస్టల్స్ అనేటివి మళ్ళీ రీపొజిషన్ అయిపోతాయి. వాటి పొజిషన్‌లో వాటికెళ్ళిపోతాయి. సో, అప్పుడు మనకు వర్టిగో సింప్టమ్స్ అనేటివి ఇమ్మీడియేట్ రిలీఫ్ ఉంటది. అలా గాకుండా కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి వర్టిగో తగ్గించడానికి. ఆ టాబ్లెట్స్‌తోని కూడా వర్టిగో అరౌండ్ వితిన్ 1 డే ఆర్ 2-3 డేస్‌లో వర్టిగో తగ్గిపోతుంది. అండ్ ఒకవేళ మనకి క్రానిక్‌గా చెవులో ఇన్ఫెక్షన్ ఉన్నట్టయితే దానివల్ల వర్టిగో వస్తే యాంటీబయాటిక్స్ అనేటివి యూజ్ చేయాల్సొస్తుంది. అండ్ ఈ వర్టిగో మనకి పెరిఫెరల్ కాజెస్ అంటే ఈ చెవులో ఉన్న ఆర్గాన్స్ వల్ల గాకుండా బ్రెయిన్‌లో ఉన్న కాజెస్ వల్ల వచ్చినట్టయితే మనం దానికి సెపరేట్‌గా ట్రీట్మెంట్ ఉంటది. అండ్ కంపారిటివ్‌లీ మనకు ఈ పెరిఫెరల్ అంటే ఎక్కడైతే చెవులో మనకి ఇబ్బందికరంగా ఉన్న దానికి ట్రీట్మెంట్ కొంచెం బెటర్‌గా ఉంటది. అవి కండిషన్స్ అనేటివి మంచివి. ఎప్పుడైతే బ్రెయిన్‌లో మనకి స్ట్రోక్ గాని, క్యాన్సర్ గడ్డలు గాని, లేకపోతే మల్టిపుల్ స్క్లెరోసిస్ లాంటి కండిషన్స్, ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటి కండిషన్స్ వల్ల మనకి వర్టిగో వచ్చినట్టయితే దాని ట్రీట్మెంట్ కొంచెం లాంగ్ టర్మ్ ఉంటది. అండ్ ప్రోగ్నోసిస్ కూడా వీటికిన్నంత బాగోదు. హ్మ్. సో, మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు అండ్ పేషెంట్ చుట్టూ ఉన్న వాళ్ళు లేకపోతే మన సొసైటీలో ఎవరైనా ఈ సింప్టమ్స్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ సింప్టమ్స్ అనేటివి అర్థం చేసుకోవడం, టైంకి ట్రీట్మెంట్ తీసుకోవడం, ఎందుకొస్తుంది అని చెప్పి డాక్టర్ దగ్గరికెళ్ళి అనలైజ్ చేయడం. అండ్ ఇవి ఇలాంటి సింప్టమ్స్ రాకుండా ఇప్పుడు కొన్ని మాన్యువర్స్ చేస్తే చెవులో ఉన్న క్రిస్టల్స్ అనేటివి రీపొజిషన్ అవ్వడం. సో, ఈజీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు వీటికి. సో, ఇలాంటి పేషెంట్స్ మా దగ్గరికి చాలా మందొస్తారు. వాళ్ళ సింప్టమ్స్ ద్వారా ఎంత టెరిఫై అయిపోతారంటే, అసలు మొత్తము నా చుట్టూ ఉన్న గోడలన్నీ తిప్పేసినట్టయిపోయింది. నన్ను ఒక సైడ్ తోసేసి కింద పడేసినట్టయిపోయింది. సో, ఇంతవరకు నా వర్టిగో ప్రాబ్లమ్ వచ్చింది. సో, అందుకే నేను ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్‌కొచ్చాను. సో, ఇంత సివియారిటీతో కూడా మనకు సింప్టమ్స్ ఉంటాయి. అలా గాకుండా నార్మల్‌గా కొందరు పేషెంట్స్ నాకు జస్ట్ కళ్ళు తిరిగినట్టయితుంది అన్న ఈ సింప్టమ్స్ తోటి కూడా రావచ్చు. సో, దీనికి స్పెసిఫిక్ టెస్ట్స్ ఉంటాయి. అది ఎందుకొస్తున్నాయి? అది మనకి చెవుల ప్రాబ్లమ్ వల్లొస్తుందా? బ్రెయిన్‌లో ప్రాబ్లమ్ వల్లొస్తుందా? ఇది కనుక్కొని దానికి తగ్గట్టు మళ్ళీ ఇన్వెస్టిగేషన్స్ రాయాల్సొస్తది. అండ్ వర్టిగో ఉన్న ప్రతి పేషెంట్‌కి ఎంఆర్ఐ అవసరం పడదు. అది అనలైజ్ చేసిన తర్వాతే ఎంఆర్ఐ చెయ్యాలా లేదా అనేది ఒక డాక్టర్ డిసైడ్ చేస్తాడన్నమాట. సో, ఎంఆర్ఐ అవసరం ఉన్నప్పుడే మనం ఎంఆర్ఐ చేయించుకోవాలి. అండ్ ఎంఆర్ఐలో ప్రాబ్లమ్ ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో, అండ్ సింపుల్ ట్రీట్మెంట్స్ మనకి వర్టిగో వచ్చినట్టయితే ఒకటి వెస్టిబులర్ ఎక్సర్‌సైజెస్ అని ఫిజియోథెరపీ ఉంటది. అంటే వేలు సెంటర్‌లో పెట్టేసి మనకి ఆహ్, కళ్ళు తిప్పకుండా ఓన్లీ తలను మాత్రమే తిప్పి ఇలా వేలుని చూడడం. అండ్ మళ్ళీ కిందికి, పైకి. ఇవి సింపుల్ ఎక్సర్‌సైజెస్. సో, చాలా రోజులు వర్టిగో ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఈ సింపుల్ ఎక్సర్‌సైజెస్ చేసినట్టయితే మనకి వర్టిగో ప్రాబ్లమ్ అనేది తొందరగా తగ్గిపోతుంది. అండ్ మెడికేషన్స్ అనేటివి గూడా చాలా చాలా ఇంపార్టెంట్.